ఏంది అట్టి కూర్చున్నావు? మరి ఏం చేయాలో పనిలేంది అట్టి కూర్చోకపోతే? ఏదో ఒకటి పని చేయాలి. తిని బట్టి కూర్చుంటే ఏమవుతుంది? అంటే ఇప్పుడు తినకూడదు న్యాయం చేయాలంటావు కాదనే మరి. నేను కూడా అదే ఆలోచిస్తాను కానీ ఏం పని చేయాలని అర్థం అయితలేదు. ఒక పని చేయి. ఏంది? ఇట్టనే కూర్చో సలకుండా లెక్క. పంచ్ అంటే ఇలా ఉండాలి. వెనకటికి నీయసు అంటాడు పోటుగాని లెక్క పొడవడానికి వచ్చి లోటందుకొని సంతే సాటుకు పోయి ఏడ్చిండట. ఏదో చెప్తానని ఏతులు పడుకుంటూ వచ్చిండు. మళ్ళీ పంచ్. సరేది అట్లా బయటికి పోతాను. ఇల్లు పైలం. ఇల్లు మా పైలం నువ్వు పైలం నువ్వు నీ చిప్ రెంటికలు. ఏంది ఇది గింతగానం మొలిచిపాడింది గడ్డి? వాస్తుకు మంచి లేదని వారం రోజుల నుండి ఇంటికి రాలేదు. అడవి తయారైంది కదా మొత్తం అంతా. పిలువను చుట్టాల వల్ల మొలిచింది పుట్టలు పుట్టలు. గడ్డి పాడుగాను. అగో ఇదేంది నా భూమిలో వచ్చి గడ్డి పీకుతుంది సంగతి. ఏం జరిదికా? నీకు జాగ బాగానే ఉంది కదా, ఏమో నీ ఇంట్లో చెత్త తీసుకొచ్చి నా జాగాలో పోతావు. ఎక్కడదే నీ జాగా? ఏమో పిచ్చిదాని లెక్క వచ్చి నా భూమిలో గడ్డి పీకుతాను. ఆగో ఏందే గట్లా మాట్లాడుతున్నావు? వాస్తుకు మంచలేదు. వారం రోజుల దాకా ఇండియన్గా కోకూర అయ్యగారు చెప్తే ఈ పొంట దాకా రాలేదు. ఆ మాత్రం దానికే జాగా నీదవుతుందా? నీ జాగనా? ఏదే పట్ట చూపి నీ జాగాని చూపియే. పట్టేంది గెట్టేందే నీకు తెలియదా? నాకు తెలియదా? ఇది వెనకటి నుంచి అట్లే రావట. ఇప్పుడు కొత్త చూస్తున్నావా? మాట్లాడుతున్నావు బాగా. అచ్చాడ కూర్చొని పీకిందే కాక ఇంకా నా మీదకే మాట్లాడుతున్నావా? అరే గెట్టేడుంది మరేమో గెట్టని మాట్లాడుతావు. పట్ట చూపి. ఏం పట్ట? నీ చూపియే. నువ్వు చేపిస్తావు నా పట్ట దీనికి? దౌడలు దగ్గరికి వస్తుందా దయ్యం ముఖం దానా? ఏదో తేడాగా ఉందేంటి? గెట్టు లేదు పొట్టు లేదు. నువ్వేందే లగాంచి మాట్లాడతాను? దోషులంతా పాషిడి తీసుకొచ్చి ఓసినంత మాత్రాన నా జాగా నీది కాదే. ఎక్కువ తక్కువ మాట్లాడామనుకో కుక్కుతారా నీ కుక్క ముఖం దానా. నీకెట్లా సిగ్గు లేదే నా భూమి కాశపడ్డావు? సిగ్గు లేదు. ఏడ దొరికినాంగడే నా ఇంటి చుట్టూ గిసొంటోళ్ళు తయారైన్లు. మేము నిమ్మలంగా బతికితే మీకు మెతుకు కుతుకలకు పోదానే? ఏ నాలిని పంచాయతీ గీనట్టు తయారు చేసినవేందా? నేను దొంగలు దీనా వచ్చిందండి వయ్యారి. నా నోరు చిన్నదానే కదా గిన్ని వన్నలు పడతావు. ఏందే నీది చిన్న నోరా? నువ్వు నోరు తెరితే ఊరు పడుతుంది. నీదెట్లా చిన్న నోరు అవుతుంది? ధనధన దయ్యం వాళ్ళు వచ్చిన పానం తిత్తానవేందే? ఛీ నువ్వు వీడికి నడివే. అంత రోత ఉడుతుంది నీ వాతల ముఖం చూస్తే. అమ్మ బాబాయ్ ఏందే నాది వాతల ముఖమా? ఎట్లా కనబడతానా అమ్మ నీకు? మాట్లాడతాను. ఇది నా జాగా. నువ్వు చూపి ఒకసారి. నీకెట్టు చూపి? నువ్వు పెట్టిన గట్టు చూపి. ఎందుకు మాట్లాడుతున్నావే? చెత్త తీసుకొచ్చి పోతుండే కాక బాగా రూపాయి వేస్తాను. నేను మాట్లాడతానా? నీతో ఎట్లలేనే నేను కనబడతలే. నీతో ఏంది నాకు అంతానే పని చేసుకుంటే చెత్త తీసుకొచ్చి పోసింది నువ్వు. రాసి పెట్టింది ఏమన్నా? రాసి పెట్టున్నది చూపి. ఇప్పుడు ఎందుకు వచ్చినావు బొమ్మ? నాకు వాస్తుకు లేదని అయ్యగారు చెప్తే నేను రాలేను. వాస్తుకు నీది మాట్లాడేవంటే నాకు తెలిసే నీ సంగతి ఎట్లా చెప్పానో నాకు బాగా తెలుసు. నువ్వు నన్నేమో చేస్తావు అనుకుంటున్నావు కానీ చేస్తనే బరాబర్ చేస్తా. నా జాగాలు కట్ట పేగులు తిత్తా. ఏమనుకుంటానువో? ఆహా అట్లనా బొమ్మ పేగులు తిత్తావా నువ్వు? చూద్దాంది ఎవరు ఏం చేస్తారో. ఓ ఉడతల మట్టే మొక్కపోడా గిడేం చేస్తాను? ఏందే ఏమైంది ఇప్పుడు? గిడికి ఎందుకు వచ్చినావు? నువ్వు చేసిన సక్కని చుక్కని పనికి ఓ పారి మొక్కిపోదామని వచ్చిన. మొక్కిపో. దానికి ఎందుకే ఎక్కిలు పట్టి ఎద్దులకే ఎత్తాను? ఎద్దు బలిసినట్టు బలిసింది నేను కాదురా నువ్వు. గడ ఇల్లు రేవేసుకున్నామన్న రీతి లేదు కానీ మంతంతా ముచ్చట్లు పెడతావు.
గట్టి గొర్రెకే మందిలో మానం పోతుంది. ఏంది నేను మందా ఛీ తంతేరా నిజతి గిచ్చి తెచ్చిందట నడువులనే 4 సార్లు అంతే కలగ నిజతి నీకు ఇప్పుడు కలుగుతుందా? బయటికి వస్తే నిమిషం నిమ్మలంగా ఉండే గదార కోపేందుకు నీకు ఏమైంది? మన ఇంటిని కావు గంటలు అమ్ముకునేది ఉన్నది కదా. ఉన్నది, మన ఇంటికి వచ్చి 2 గంటలు కొనున్నదా? అది కాదు, ఇంటెనకంత సాపి ఎత్తుంటే తోపు లెక్క వచ్చి నన్ను ఆపి జాగా నాదని బాగా మాట్లాడుతుంది. ఆమె బాగా మాట్లాడితే నువ్వు కొంచెం మాట్లాడమన్నా పోయినావు. ఆడదాని లెక్క ఈయనే ఉండి వాళ్ళ తాపిలాగా ఆడికి వచ్చి దాని దవడలు దడలు మనిపి ఏ అంటే అనేది తీరాదే, ఇప్పుడు వాళ్ళతో ఎందుకు గదంతెందుకు భయం అవుతుందని చెప్పరాదు. నాకు భయమా? ధైర్యం నా దగ్గర చుట్టాం గా పొట్లంకెళ్ళకు భయపడ నేను. మరిదా అది వచ్చి మన జాగా దాని జాగా అంటే నాకు పెయ్యంత మంట ఉడుతుంది. నువ్వు గావరై నన్ను గావరయ్యాక నేను చూసుకుంటా కానీ. చూస్తా కదా నువ్వు ఏం చేస్తావో ఏం చేయవో. ఓ మనిషి గిడేం చేస్తాను నడు ఇంటికి పోదాం. ఎందుకే? మన ఇంటి ముంగట బెంగటిల్ల దొంగ మొక్క వదిలేదా? ఉన్నది. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉన్నదా? తినకు రమ్మన్నారా? మా ఇంట్లో 100 రూపాయలు ఉన్నాయి, అది తిని కట్టం పెట్టిపో. నాకు పని ఉన్నది, నాకు వేరే పని లేదు పో. చి నీ ముఖానికి మొద్దు ప్రసాద్ గాని మొల్లారం గట్ట. నాకు తిన్న జరుగుతలేదని దాని ఇంటి పోయి డిన్నర్ చేసి రావాలా? చి పాడుగాను. ఏమైందా మరి? దానికి ఉన్న జాగ సరిపోతలేదట, ఎడెల్పు చేసుకొని ఎల్లెలకల వంటదట. మన భూమిలోకి వచ్చి గడ్డి వీక్ సాపి ఎత్తాంది. అది గడ్డితో నీకు దుడ్డు వికినట్టు అవుతుందానే? ఇచ్చిపెడు సపడకుండా ఇడిచిపెట్టమని అల్కగా మాట్లాడతానవేంద్ర ఎలక మొక్క పోడా. ఎంతకు తెగించారా? మన ఆస్తులు కాపాడుకోవాలని మందితో నేను కుస్తులు పడతా అంటే నీకు మస్తుగా అనిపిస్తుందా? నడు మనం ఇద్దరం ఆలుమొగలం కలిసి దాని ఇల్లు వీకేద్దాం. తిని పని చేయమంటే ఇలా గీ పని చేసినావానే? అరే నీకేమున్నా నా తప్పే కనబడుతుంది కానీ మంది తప్పు కనబడదా? ఇలా ఒక్కరోజు ఇంటికాడ ఉన్నందుకు ఏమైందా నీకు? కొన్ని కొట్టాడు వేసుకుంటాను. ఆడిది పెంచిన టెంటికలు పెంచినావు కానీ మందులు ఎట్లా బతకాలా అని మెదడు పెంచలేదు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నువ్వు ఇంట్లో వంటానవా పెంటల వంటానవా అన్నం తింటానవా గడ్డి తింటానవరా? నీకు ఎట్లా చెప్తే అర్థమవుతారా దొంగ మొక్క పోడా? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. బడికి పోయి చదువు నేర్చుకున్నావా? తిట్టు నేర్చుకున్నావే? పాత ముసలి లెక్క రోతా తిడతావు. నాకు కోపం అత్తే అంతే, మంకు పట్టిన ఎద్దులు ఎంకలేసినట్టే. ఇడవనే ఇడవా, ఎవరి కన్నీలకు దడవా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఈ గడ్డి గంగల పోను 4 షింకులు పడగానే చిటుకులు వేసింది. ఈ లోళ్ళు ఎంత దూరం పోతుందో ఏందో. ఏం దూరం పోతుంది, ఎంత దూరం పోతుంది? నీ కథ చూస్తే దాని దగ్గర పోయి సన్నగా మాట్లాడి చిన్నంగా ఎంటికలు ఇరవోసుకొని పేర్లు గుక్కించుకునేటట్టే ఉన్నది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ కిరాయి మాటలు పరాయి పగం దగ్గర నేర్చుకున్నావానే? అంత ఎట్లా మాట్లాడుతున్నావు? మనసు పడతలేదు. నువ్వు ఫస్ట్ నాడు కంచెలి. ఇప్పుడు ఇట్లనే అంటావు, జాగపోయినాక బాధపడతావు. నీ ఇష్టం ఇక నేను పోతానా. ఇదేం మనిషిరో, ఇదేం లొల్లిరో. రాజు, రాజు, అరే రాజు, ఏంద్రా? నిమ్మలంగా చూస్తే నీ భార్యకు నిమ్మతారా? ఎందుకురా? పని చేసుకునే దాని దగ్గరికి వచ్చి పగబట్టినట్టు చేస్తుందట. గిదే మరి, నీ పెళ్ళి నా పెళ్ళి ఉన్నప్పుడే వచ్చి గడ్డివి కన్నారా? అది ఏనప్పుడు వచ్చి ఫిక్ట్ అయిపోవారా? ఈ కథ మంచిగా ఉన్నది. ఆకలైంది అల్లుడికైతే ఆకేసింది తోకానికి అన్నట్టు నా ఇంట్లో పని చేసేవాళ్ళకి నీ పెళ్ళి ఉన్నదో లేదో చూసేందుకురా. గంతేరా మరి. లొల్లు కావద్దంటే ఆడదానికి ఎదురు పడితే పిచ్చిలేసిన కొద్దికి బెదురు కనబడ్డట్టే. ఓ పూట తినకే అంటే మనసుకొని పంటది కానీ అటు పోదంటే తీటకనే పోతుంది నా పిల్లం. ఇంత చిల్లర ఎత్తాలేంద్రా మనోళ్ళు. భూమిదే ఉన్నదిరా, ఉన్న రోజులు మనది, పోయినాక ఇవ్వందో. మరి మనకెందుకురా గట్టుండదు? భూములు కావాలి, పైసలు కావాలని. ఇప్పుడు ఎట్లరా మరి? నా పెళ్ళం లొల్లి పెట్టుకోవడానికి కైకిలి పోయినట్టు తిని తయారై ఉన్నది. మరి నా పిల్లం పెళ్లి వానికి తయారుందా? అది కదే కథ. నువ్వు ఇంటికైతే రాని పళ్ళు రాలు కొట్టి నీ కళ్ళలో నీళ్ళు చూస్తా అంటుంది. ఓ పని చేద్దాం, ఇంటికైతే పోదాం. పోయే వరకు వాళ్ళు లొల్లి పెట్టుకున్నాం అనుకో, ఎట్లా వాళ్ళని మనం ఆపలేము. మన ఇద్దరం కొట్టుకున్నాం. అది కూడా కరెక్టేరా. మనం కొట్టుకున్నాం అనుకో వాళ్ళ లొల్లాపి మననే చాపుతారు. ఎట్లా బతకటంలో ఎట్లయినవరా మనం? పెళ్ళాలు ఆడిచ్చినట్టు ఆడైతుందిరా మనది.
వెనకడికి పెద్దలు అట్టినే అన్నారా సంసారం అంటే ఓ సిద్ధరంగం ఆ రగ్గసోడి రంగంలా మనం నెగ్గవని. సరేరా అట్లా పొలం కాడ పెడతా నేను. అటు ఇంటి ముంగట పోతే జర చూసుకుంటావో. ఇంటికి ఒంటిగా పోవాలంటే పాయింట్ల పైలట్ నడిపినట్టు వస్తుంది ఆ టాయిలెట్. సరే తరలే. సరే అది. సరే పో. ఆగు బాగా ఎగురుతాను కదా నా మొగడు రాని నీ సంగతి. నా మొగడైతే రాని అమ్మ అని బొత్తతోనే నువ్వు ఒత్తి చంపుతాడు గాని. రాయన సంతి రా నువ్వు ఎలా నీ సంగతో నా సంగతో చూసుకుందాం. రైట్ రా నువ్వు. రాయ ఏ పాట కొడతావు? నా మొగడు వచ్చిండు నేను భయపడుతున్నా. నా మొగడు ఒక్క గుద్దు గుద్దినంటే చాలా సత్తరు పీడాత. ఒక 2 ఎంటికలు వికి దీన్ని కట్టేస్తాడా? నుంచి కుక్క ఎగరట్టు ఎగురుతుంది నా మీదకి. మరి నా గడ్డ అక్కడ గడ్డ అంటే ఎందుకు తెంపినావు? అది నా జాగా నేను సార్ రాసుకుంటున్నా. అమ్మ నువ్వు నన్ను అత్తయ్యందా నా వచ్చి మంచిగా మాట్లాడతాడు. అమ్మ పెద్దదట ఊరంతా అడుగుదట అక్కడ మాట్లాడుతుంటాను. నీ మొగని చూసుకొని గనిగా తిడుతుంటది. భూమి కోసం కొట్లాడమంటే బుగ్గగాంతోడు కొట్లాడతానమైంది. ఏయ్ నువ్వు నా పక్కకుండా గంతే బూత చెప్తా ఇంటావు. నువ్వు అట్లాగే ఇయ్యాల విని నవ్వులే నవ్వుతా ఎత్తా నేను అంతే పరిష్కారం అవుతుందా? అవుతుంది బరాబర్ అవుతుంది. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అవతరా నీ పిల్లానికి ఏం పెడుతుందిరా? ఒక్కొక్క గుద్దు గుద్దుతంటే ఇసురు అవుతే గుద్దినట్టు అనిపిస్తుందిరా. ఈ పిల్లలు తక్కువ తిన్నారా? బండలాగా నేను రాకినాయి. మనిషి గట్ల చూస్తానైంది అందుకొని నన్ను. నువ్వు అట్లాగు ఈ దెబ్బలు నాతో కాదు, అది మన సంతిలు కాదు కిరాయిలు. నీ అవ్వ ఇల్లు లేదంటే పిల్లని అని మన సంతిలని అవ్వదే వాడినా గంతే. నీ అవ్వ ఈ దెబ్బలు నాతుంది కాదు. గది నీ రేంజు. మనది కూడా కిరాయి ఇల్లే. నువ్వు బాగా మీది పోకు. అంటే పెళ్లి కోసం నువ్వు కూడా అబద్ధం ఆడినవా? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి ఏమన్నారు, అందుకే ఒక అబద్ధం ఆడినా. అందులో నేను ఓడినా. అందరికి నమస్తే, నేను మిరితిక. వెల్కమ్ టు మా పల్లెటూరు ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టిరి.